చాలా ఉత్సాహంగా ఈ చర్చలో పాల్గొనాలని ఉత్సాహపడుతున్నారు. ఒక పవిత్రమైన రోజు, ఒక చరిత్రాత్మకమైన రోజు, దళిత జాతులకు మేలు జరుగుతున్న రోజు. ఈ సమయంలో స్పీకర్ గారిని, అదేవిధంగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికి అవకాశం ఇవ్వండి, 1-2 నిమిషాలు ఎక్కువ సమయం కూడా ఇవ్వమని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అధ్యక్ష, 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో షెడ్యూల్ కులాల వర్గీకరణ కోరుతూ ఒక సమావేశం జరిగింది. 2025 30 సంవత్సరాలు గడిచిపోయింది అధ్యక్ష. 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ నాయకత్వంలో బ్రహ్మాండంగా దండోరా ఉద్యమం జరిగింది. 30 సంవత్సరాలుగా ఈ దండోరా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మందకృష్ణ మాదిగను ప్రత్యేకంగా అభినందించవలసిన అవసరం ఉన్నది. మాదిగ ఉపకులాల తరఫున ఈ వర్గాలు అనేక దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నాయి. రిజర్వేషన్ ఫలాలను అందుకోలేకపోతున్నాయి. వారి తరఫున గొంతెత్తాలని ఆలోచన చేసి ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. సంతోషకరమైన విషయం ఏంటంటే, దండోరా ఉద్యమానికి ఆనాడు ఆంధ్రప్రదేశ్లో సమైక్య రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు దొరికింది. అన్ని సంస్థల సంఘాల యొక్క మద్దతు దొరికింది. అదేవిధంగా సమాజం యొక్క సంఘీభావం దొరికింది. నాకు తెలిసినంత వరకు ఒక సామాజిక ఉద్యమానికి సోషల్ యాక్సెప్టెన్స్ వచ్చింది అంటే ఓన్లీ దండోరా ఉద్యమానికి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే దాన్ని సామాజిక ఉద్యమం అన్నాం. అంతేకాకుండా ఈ 30 సంవత్సరాలలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ షెడ్యూల్ కులాల వర్గీకరణను సమర్థిస్తూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానాలు చేసినాయి. తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మళ్ళీ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా సంఘీభావం తెలిపినాయి. అన్ని ప్రభుత్వాలు కూడా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసినాయి. 30 సంవత్సరాలుగా ఇంత యాక్సెప్టెన్స్ ఉన్న దండోరా ఉద్యమానికి, ఆ దండోరా ఉద్యమం యొక్క ప్రధానమైన డిమాండ్ అయిన వర్గీకరణకు ఈరోజు పరిష్కారం లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 1994 నుంచి 2025 ఈ రోజు వరకు కూడా నేను దండోరా ఉద్యమంతో మమేకమై ఉన్నాను. 1994లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్లలోనే దండోరా ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్న సమయంలో కూడా 4 సంవత్సరాలు వర్గీకరణ అమలు చేసే ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉండడం ఆ రోజు ఒక అవకాశం అయితే, ఈనాడు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవనీయులు ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడానికి వీలుగా అసెంబ్లీలో చర్చ జరిగిన రోజున కూడా నేను ఈ సభలో సభ్యునిగా ఉండడం కూడా ఒక గొప్ప అవకాశంగా నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను. అధ్యక్ష, వర్గీకరణకు సంబంధించి వేసిన అన్ని కమిషన్లు కూడా వర్గీకరణకు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయి. 1996లో ఏర్పాటు చేసిన రామచంద్రరాజు కమిషన్ కానీ, ఆ తర్వాత వచ్చిన ఉషా మెహ్రా కమిషన్ కానీ, ఈరోజు వచ్చిన డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ నివేదికలు కానీ, అన్ని కమిషన్ నివేదికలు కూడా
వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి, చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం లేదు, పార్లమెంట్లో చట్ట సవరణ ద్వారా మాత్రమే చేయాలని చెప్పి హైకోర్టు, సుప్రీంకోర్టులు ఈ వర్గీకరణను దానికి సంబంధించిన జీవోలను కొట్టివేయడం జరిగింది. కానీ ఈనాటికి వాస్తవంగా ఆగస్టు 1, 2024 7 జడ్జెస్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో షెడ్యూల్ కులాల వర్గీకరణ రాజ్యాంగానికి లోబడి చట్టసమ్మతంగానే చేయొచ్చు అని చెప్పి ఒక మాట అన్నారు. కేటగరైజేషన్ ఈజ్ పర్మిసబుల్ ఇన్ ద లా అని, కేటగరైజేషన్ ఈజ్ పర్మిసబుల్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అని. ఏడుగురు న్యాయమూర్తులున్న ఆ రాజ్యాంగ ధర్మాసనంలో 6 న్యాయమూర్తులు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు, ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు. అందులో అనేక న్యాయ సూత్రాలను వాళ్ళు ఉటంకించడం జరిగింది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 341, ఆర్టికల్ 335 అన్ని రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని ఆర్టికల్స్ను కూడా వాళ్ళు స్పృశిస్తూ వర్గీకరణ చేసే అవకాశం ఉంది. దిస్ ఈజ్ పర్మిసబుల్ యాజ్ పర్ లా అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుకు మద్దతుగా చర్చలు జరుగుతున్న సందర్భంలో స్టేట్ గవర్నమెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు వారు స్వయంగా మన మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మీరు ఢిల్లీ వెళ్ళండి, మీకు అనుకూలమైన అడ్వకేట్ని మీరు పెట్టుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చును భరించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి కేటగరైజేషన్కి అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. అదే సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఫైల్ చేయడము, సుప్రీంకోర్టులో ఉన్న ఆ ధర్మాసనంలో ఉన్న 7 న్యాయమూర్తులు కూడా 6 దీనికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. నిజంగా ఇన్ని సంవత్సరాల పోరాటం, ఇన్ని సంవత్సరాల కళ ఈరోజు సాకారం కావడం చాలా గొప్ప విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా దీని గురించి చర్చోపచర్చలు చేయడము, దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేయడము ఏ విధంగానూ కూడా ఏ న్యాయ సూత్రాలకు కూడా సరైనది కాదు అనేది నా ఆలోచన. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ సమాజంలో డిమాండ్స్ అన్ని ఎట్లా వస్తున్నాయి అంటే, మేము ఎంతమంది ఉన్నామో మాకంతా అనే డిమాండ్స్ వస్తున్నాయి. ఇవాళ మనము కులగణన పైన చర్చ చేశాం. కులగణనలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, మైనారిటీస్ ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు అనేది చాలా స్పష్టంగా కులగణనలో మనం చెప్పాం. ఎందుకు చెప్పడమే కాకుండా ఏమన్నాము, ఈ కులగణన ఆధారంగా ఆయా వర్గాల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదనే మాట ఈరోజు మనం చెప్పాం. అదేవిధంగా నేను ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. 2014లో తెలంగాణ ప్రజల సమైక్య పోరాటాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన సందర్భంగా ఆంధ్ర తెలంగాణ మధ్యన ఆస్తుల పంపకానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు పాపులేషన్ ఆధారంగా, జనాభా ఆధారంగా 58% అసెట్స్ ఏమో ఆంధ్రాకి ఇచ్చారు, 42% అసెట్స్ తెలంగాణకి ఇచ్చారు. ఏ బేసిస్ మీద ఇచ్చారు? జనాభా దామాష పైన ఇచ్చారు. కులగణన చేసిన తర్వాత ఏం చెప్తున్నాము? జనాభా దామాష పైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్తున్నాం. అదే కదా మేము అడుగుతున్నది, అదే కదా మాదిగా ఉపకులాలు 30 సంవత్సరాలుగా అడుగుతున్నది. మా జనాభా దామాష పైన, జనాభా ప్రాతిపదిక పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకిచ్చిన ఆ రిజర్వేషన్లను మాకు వర్తింపజేయండి, సమపాలలో వాటిని పంచండి అని అడుగుతున్నారు. దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన గౌరవం ఉన్న వాళ్ళందరూ ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక సందర్భాలలో అనేక వేదికల పైన
ఒక మాట చెప్తుండేవారు, ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఈక్వల్ రైట్స్ అనే మాట ప్రతి సందర్భంలో వారు నొక్కి చెప్పేవారు. అలాంటి అవకాశం అందరికీ రావాలి. అవకాశాలు వచ్చినప్పుడే అందరు ఎదగటానికి అవకాశం ఉంటుంది. అవకాశాలు రానప్పుడు వాళ్ళ కెపబిలిటీస్ని కానీ వాళ్ళ క్యాలిబర్ని కానీ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి జనాభా దామాషా పద్ధతిన షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను సమపాలలో పంచాలన్నదే ఇందులో ఉన్న మూల సూత్రం. ఇది ఏ కులానికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. దళితులందరం అన్నదమ్ములమే, అందరం ఒకే సమూహంలో ఉన్నాం. బాలగోపాల్ గారని ఒక సామాజిక కార్యకర్త ఉండేవారు. పాపం ఆయన చనిపోయారు. ఆయన గురించి ఒక మాట చెప్పాలి. ఉవ్వెత్తున దండోర ఉద్యమం నడుస్తున్న రోజులలో బాలగోపాల్ గారు ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్లో ఆయన ఏమన్నారంటే, దళితులందరూ అణిచివేసిన సమూహం, అణిచివేతకు గురవుతున్న సమూహం, ఈ అణిచివేతకు గురవుతున్న సమూహంలో అసమానతలు ఉన్నాయని చెప్పి బాలగోపాల్ గారు చెప్పారు. అసమానతలు ఉన్నాయి కాబట్టి సమానత్వం కొరకు, వాళ్ళ హక్కుల కొరకు ఇవాళ మాదిగా ఉపకులాలు ఆందోళన చేస్తున్నాయి. దాన్ని మనం సమర్థించాలని చెప్పారు. అదేవిధంగా ఆనాడు ఆర్ఎస్యు మొదలుకుంటే ఆర్ఎస్ఎస్ వరకు కూడా అందరూ కూడా వర్గీకరణను సమర్థించారు. ఏ ఒక్కరు కూడా వర్గీకరణను వ్యతిరేకించలేదు. న్యాయం ఉన్నదని అనుకున్నారు. వీళ్ళకు నష్టం జరుగుతుందని భావించారు, వీళ్ళకు అన్యాయం జరుగుతుందని భావించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వర్గీకరణకు మద్దతుగా నిలబడ్డారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నేను